విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని పఠిస్తే ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని రోజుకు 21 సార్లు పఠించినట్లయితే హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పంచముఖ హనుమంతుడిని పూజించటం వల్ల కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు, వివాదాలకు దూరంగా ఉంటారు, వ్యాధులు నయమవుతాయి. జ్యోతి స్వరూపమైన హనుమాన్ పూజించటం ద్వారా కుటుంబంలోని ఈతి బాధలు తొలగిపోతాయి. హనుమంతుడిని పూజిస్తే మానసిక ఆందోళనలు దూరమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళ శనివారాలను ఎంచుకోవటం మంచిది. ఈ 2 రోజుల్లో హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా శ్రీరామ చరిత్రను పఠించాలి. అంతేకాకుండా రామనామ పారాయణం చేయటం ద్వారా సుఖ సంతోషాలు చేకూరతాయి. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలను తట్టుకునే శక్తి లేక ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సమస్యలు తీరిపోతున్నాయి కదా అని అనుకునే లోపే వేరొక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇలా ఆలోచించటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఏ సమస్యతో అయినా సరే బాధపడుతూ ఉన్నట్లయితే హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వల్ల ఎటువంటి సమస్యలైనా సరే ఆ స్వామి పరిష్కరిస్తాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తూ రామ 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 జపిస్తే చాలు ఆ స్వామి మనులను రక్షిస్తాడు అని పండితులు చెప్తున్నారు. అయితే హనుమాన్ చాలీసాను 108 రోజుల పాటు ధ్యానించటం చేయాలి. ఇలా 108 రోజులు జపిస్తే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా రోజుకి కనీసం 3 సార్లు అయినా పారాయణం చేయాలి. నైవేద్యంగా అరటి పండ్లు కానీ, కొబ్బరికాయ కానీ, తమలపాకులు కానీ పెట్టవచ్చు. ఇలా ఏదైనా మంచి తిథి రోజున మొదలుపెట్టి 108 రోజుల పాటు జపిస్తూ ఉండటం వల్ల మనకు అన్ని శుభాలే జరుగుతాయి. కావున మీరు కూడా ఏ సమస్యలతో అయినా బాధపడుతూ ఉన్నట్లయితే ఆంజనేయ స్వామిని పూజించి చాలీసాను పారాయణం చేయటం వల్ల కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు అన్నిట్లో విజయం, ధనలాభం, సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మీరు సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.